నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మన స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ని అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇంతకీ ఇది ప్లేస్ ఏంటి, ఏంటి చేస్తున్నారు, ఇవన్నీ నాతో పాటు మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, వాళ్ళు అవన్నీ చూసారా? చుట్టుపక్కల ఎంత ప్రశాంతంగా ఉందో, రండి చూసేద్దాం. ఇంతకీ లోన ఎలా ఉందో చూద్దాం, రండి ఫ్రెండ్స్. ఇది అయితే ఇదే పెద్ద డోర్ అనుకుంటా, పెద్ద డోర్స్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏంటి దీని లోన ఏం కడుతున్నారు నాకైతే తెలియటం లేదు. ఇదైతే పైన పీరియడ్లా ఉంటుంది, ఇలా ఉంది. ఒక రీసౌండ్, మన సౌండ్ మనకే వస్తుంది. చక్కగా వైట్ కలర్తో పెయింట్ చేశారు. అమ్మో ఎంత హైట్ ఉంది. ఇంటికి ఇక్కడ ఏం చేస్తారు ఏంటో మనకి తెలీదు. ఇదైతే మిస్టరీయే. మేబీ ఇది అంతా కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత మొత్తం నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. డెఫినెట్గా వస్తాను నేను, ఎందుకంటే ఏంటి అసలు ఇక్కడ ఏం చేస్తారు అని నాకు తెలియదు కదా. చూడడానికి అయితే వస్తాను. ఏంటంటే సర్కిల్గా ఉంది, సర్కిల్ అయితే చేస్తాను. ఎవరు లేరు, ఇంటికి పెయింట్స్ కంప్లీట్ అయింది కదా, మరి ఎవరు లేరు, చాలా లోన్లీగా ఉంది. కానీ ఇదిగోండి ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇది రూమ్ అంటే చూసారా మొత్తం గ్రీనరీగా. స్టీల్ ప్లాంట్ అంటేనే మంచి ప్రశాంతమైన ప్లేస్ అండి. చుట్టుపక్కల అంతా గ్రీనరీగా చక్కగా భలే ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా వ్యూలో ఇలారా 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 చూడు చూడు లోన ఇది ఉంది కింద నుంచి ఇలా హౌస్ ఉంటుంది. కాదు ఇది అద్దంలా ఉండి చూసావా? విగ్రహం ఉంది, విగ్రహం ఏదో ఉంది. మేబీ బుద్ధుడు 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 అనుకుంటున్నాను. బుద్ధిస్ట్ ఒకటి అయితే ఇది లోన సెంటర్ లో పెడతారేమో జీ. అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత పడుతుంది. సరే సరే డెఫినెట్గా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఇంకా టైం పడుతుంది అనుకుంటా, కానీ నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇది ఇప్పుడు డెవలప్ అవుతుంది. మీకు డెఫినెట్గా వీడియో అయితే పెడతాను. ఈ జెండా చూసాక నాకు కన్ఫర్మ్ అయిపోయిందండి, ఇదైతే బుద్ధుడి బొమ్మ. ఇవన్నీ చూసాక బుద్ధుడికి సంబంధించిన అదే ఇదైతే ప్లేస్. సో ఇక ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలతో సరదాగా బీచ్కి అయితే వచ్చేసాం. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో? ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మన నోవోటల్ అండి. పిక్స్ అయితే మామూలుగా రాలేదు. మరి అందరూ బీచ్ చూడడానికి అయితే వస్తే మేము మాత్రం బీచ్ పక్కన ఉన్న చిన్న చిన్న షాపుల్లో షాపింగ్ చేయడానికి అయితే వస్తాం. మా మమ్మీకి ఏం చూపించినా నచ్చట్లేదు, ఏం కొనమన్నా వద్దంటుంది. మనం ఎంత వద్దన్నా వాళ్ళు ఊరుకుంటారేంటండి. ఇక్కడ చూడండి, ఈ గవ్వ ఎంత పెద్దగా ఉందో. ఎప్పుడూ నేను చిన్న చిన్న గవ్వలే చూశాను, కానీ ఇంత పెద్ద సైజ్ అయితే నేను చూడలేదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చూసారా? రాచిపోద్దామోనని నాకైతే భయం వేస్తుందండి. వాళ్ళు ఒక్క షాప్ కాదండి, అక్కడ ఉన్న ప్రతి షాపుని గెలికేస్తున్నారు. ఎన్ని షాపులకి వెళ్ళినా ఒక్క షాపులో ఉన్నవే కదండి ఉంటాయి. వీళ్ళకి చెప్తే అర్థం కాదు, నన్ను అర్థం చేసుకోరు. ఇక్కడ ఏదో చూడండి స్పెషల్గా చూసారంట. చూడు మమ్మీ ఇది ఎంత బాగుందో, ఇందులో అంటే ఒరిజినల్ ముత్యం ఉందంట, తీసుకోవచ్చు కదా ప్లీజ్, ఓన్లీ 250 అంట ప్లీజ్. ఓహో అవునా, అలా పెట్టియండి అమ్మా. ఒరిజినల్ అన్నీ మనం వాడకూడదు. ఫైనల్గా అయితే ఇవన్నీ కొనుక్కున్నారండి. ఒకటి చెప్పనా, ఆల్రెడీ మా షాప్లో కూడా ఉన్నవి ఇవే. ఎక్కడున్నా సరే ఇవే కొనుక్కుంటారు. ఇలా ఉంటుందండి పిల్లలతో. మరి ఇలా జరిగింది మా హాలిడే.